దేవుని మాటలు నిరాశలను తొలగించి జీవపు మాటలు. వాక్యం నుండి ఒక స్త్రీ గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఈ స్త్రీ ప్రభువును మిక్కుటంగా ప్రేమించిన స్త్రీ, ఎ ఉమన్ హూ లవ్డ్ ద లార్డ్ అట్మోస్ట్. తన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్న స్త్రీ. ఈమెకు భర్త లేడు, పిల్లలు కూడా లేరు. ఆమెకు మరి ఒక కుటుంబం అంటూ ఉన్నదని వాక్యంలో కనబడడం లేదు. కానీ ఆమె చాలా దయగలిగిన స్త్రీ, దాతృత్వం కలిగిన స్త్రీ, కనికరం కలిగిన స్త్రీ, ప్రేమ గల స్త్రీ, ప్రభువును ఎంతో ప్రేమించిన స్త్రీ. ప్రభు ప్రేమను ఆమె హృదయంలో నింపుకున్నది. ఆమె నుండి ఇతరులకు ప్రభు ప్రేమను మరి ప్రవహింపజేసిన స్త్రీ. ఈమె గురించి అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఉంది. ఆమె యేసుక్రీస్తు శిష్యురాలు. యేసు శిష్యురాలు అని మరి ఒక స్త్రీకి ఎక్కడ మనం చూడం. కానీ ఒక స్త్రీ యేసు ప్రభు శిష్యురాలు అని ఈ వాక్య భాగంలో అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 36వ వచనంలో ఈ స్త్రీ గురించి చూస్తున్నాము. ఈ స్త్రీ పేరు తబితా లేక దోర్కా. తబితా లేక దోర్కా అనే ఈ పదానికి అర్థం లేడీ అని కింద ఫుట్ నోట్లో ఉంది. మరి ఈమె యొప్పే అనే ప్రాంతంలో ఉంది. యెరూషలేముకు దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో మధ్యధర ఆ యొక్క సముద్ర తీరంలో ఈ యొప్పే పట్టణము. ఇక్కడ ఈమె నివాసం చేస్తుంది. ఈమె యేసుప్రభు శిష్యురాలని ఈమెకు పేరు కలిగింది. ఎందుకంటే యేసుప్రభువును అంతగా ప్రేమించి యేసుప్రభు చెప్పిన రీతిగా ఆమె తన జీవితాన్ని మరి కొనసాగిస్తుంది. యేసుప్రభు చెప్పిన మాటలన్నీ కూడా తన జీవితంలో ఆమె నెరవేరుస్తుంది. కాబట్టి ఈమెకు యేసుప్రభు యొక్క శిష్యురాలు అనే బిరుదు ఉన్నట్టు చూస్తున్నాం. మరి క్రొత్త నిబంధనలో ఏ స్త్రీకి కూడా ఇలాంటి బిరుదు నాకైతే కనబడలేదు. తబితా లేక దోర్కాకు ఈమె యేసుప్రభు యొక్క శిష్యురాలు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఈ స్త్రీ సత్క్రియలు చేస్తుంది, ధర్మ కార్యాలు చేస్తుంది. అంటే ఆమె హృదయంలో ప్రభు ప్రేమ నిండుగా ఉన్నది. కాబట్టి దయార్థ హృదయంతో ఆమె ఇతరులకు సేవ అందిస్తున్న స్త్రీ అయి ఉంది. 37వ వచనం, ఆ దినములలో ఆమె కాయలో పడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టేది. ఇంత మంచి స్త్రీకి చావు సంభవించింది. చావు అందరికీ వస్తుంది, మంచి వారికి వస్తుంది, చెడ్డ వారికి వస్తుంది. ఏ పక్షపాతం లేక ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని ఎదుర్కోవాల్సిన వారే. ఈ స్త్రీ యేసుప్రభు శిష్యురాలు, కరుణా హృదయం గల స్త్రీ. ఆమె సత్కార్యములు ధర్మకార్యములు చేసే స్త్రీ, ఇతరులకు మరి సహాయపడే స్త్రీ, సేవలు అందించే స్త్రీ. ఈమె చనిపోయింది. ఈమె కాయలో పడి మరణమైందని వాక్యంలో చూస్తున్నాం. ఏదో ఒక వ్యాధి సోకింది, ఆమె జబ్బుతో కాయలో పడి మరణించింది. అప్పుడు వారు ఆమె మృతదేహాన్ని, శవాన్ని కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండడం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకుంటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. ఈమె చనిపోతే అక్కడున్న ప్రజలందరికీ చాలా దుఃఖం కలుగుతుంది. ఆమె చనిపోకూడదు, ఆమె బ్రతకాలి. చనిపోయిన ఈమె తిరిగి బ్రతకాలి, తిరిగి అందరికీ సేవలు అందించాలి. ఆమె అందరికీ ప్రియురాలైపోయి చూడండి. యేసు ప్రభు శిష్యురాలు, యేసు ప్రభు చెప్పినట్టు ఆమె జీవితాన్ని మలుచుకుంది. యేసు ప్రభు చెప్పే ఆ ప్రతి కార్యాన్ని ఆమె తన జీవితంలో సార్థకం చేస్తుంది, నెరవేరుస్తుంది. కాబట్టి ప్రజలందరికీ ఆమె చాలా ప్రియురాలైపోయి. అవును, ఎప్పుడు మనం ఇతరులకు ప్రియులుగా మారుతామో, ఎప్పుడైతే మనము సేవ చేస్తామో, ప్రజలకు సేవ చేస్తామో, యేసుప్రభు హృదయం కలిగి ఉంటామో తప్పకుండా ప్రజలందరికీ ప్రియులుగా మారిపోతాం. ఈ దోర్కా లేక తబితా ఆమె ప్రజలందరికీ చాలా ఇష్టురాలు, ప్రియురాలుగా మారిపోయింది. కాబట్టి ఆమె చనిపోయినప్పుడు చాలామంది ఏడుస్తూ ఉన్నారు. ఆమె చేసిన సేవలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆమె చనిపోకూడదు, ఆమె తిరిగి బ్రతకాలని ఆశపడుతున్నారు. పేతురు
మరి లుద్దలో పేతురు ఉన్నాడు. లుద్ద యుప్పేకు దగ్గరగా ఉండ చేత పేతురు అక్కడ ఉన్నాడని తెలుసుకొని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకుంటూ ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపారు. పేతురు ఇక్కడ రావాలని వారు కోరుతున్నారు. ఎందుకంటే పేతురు మరి గొప్ప అభిషక్తుడు, దైవజనుడు, అపోస్తలుడు. 3వ అధ్యాయం అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో పేతురు దేవాలయము మందిర ద్వారం దగ్గర ఉన్న కుంటివాన్ని యేసు నామంలో పేతురు యోహాన్లు అంటారు, వెండి బంగారం మా యొద్ద లేదు, మా కలిగిందే మీకు ఇస్తున్నాము, యేసు నామమున లేచి నడుము అన్నప్పుడు వాడు దిగ్గున లేచి నడిచినాడు. ఇదంతా ప్రజలకు తెలుసు. 5వ అధ్యాయంలో పేతురు నీడ కొరకు ఎదురు చూస్తున్నారు. పేతురు ఎంతగా దైవాభిషేకం గలవాడంటే పేతురు నీడ కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ నీడ రోగుల మీద పడినప్పుడు రోగులు బాగవుతున్నారు. కాబట్టి చచ్చిన వారిని కూడా లేపుతాడనే విశ్వాసంతో దోర్కా ఇంకా బ్రతికుండాలి, ఇంకా ఘనమైన సేవ చేయాలి, ఆమె మరణించకూడదు అని ఆమెను ఇష్టపడేవారు మరి పేతురును పిలుస్తున్నారు. పేతురును పిలువనంపడానికి ఇద్దరు మనుషులను పంపుతున్నారు. పేతురు వస్తే తప్పకుండా ఈమె బ్రతుకుతుందని ఆశ కలిగి ఉన్నారు. 39వ వచనం, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చారు. పేతురును పిలువనంపినారు. ఇద్దరు మనుషులు వెళ్ళినారు, పేతురుని తీసుకొని వచ్చినారు. పేతురు మేడగదికి వస్తున్నాడు. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచి. చూడండి, చనిపోతే ఇంతమంది ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆమె అంతా తన జీవితాన్ని సేవకు ధారపోసింది కాబట్టి ఆమె వియోగాన్ని భరించలేకపోతున్నారు. విధవరాండ్రు, తల్లిదండ్రులు లేనివారు. ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఎన్నెన్ని వస్త్రాలు, అంగీలు కుట్టి వారికి ఇచ్చింది. అంటే దోర్కా దగ్గర ఒక తలాంత్ ఉన్నది. ఆ తలాంత్ ఏంటంటే బట్టలు కుట్టడం. ఆమె గొప్ప విద్యావంతురాలు కాదు, లేక ఒక దెబోరా వలె ఒక నాయకురాలు కాదు, ఒక ప్రవక్తిని కాదు, మిరియం వలె ఒక ప్రవక్తిని కాదు. ఆమెకు అలాంటి గొప్పతనాలు ఏవి కావు, కానీ ఆమెకు దేవుడు ఇచ్చిన ఒక చిన్న తలాంతు, ఒక చిన్న ఆయుధం ఏంటంటే ఒక సూది, దారం. దాంతో ఆమె విధవరాండ్లకు, పేదవారికి, తల్లిదండ్రులు లేని వారికి వస్త్రాలు కుట్టి ఆమె ఇచ్చేదట. అప్పుడు పేతురు వచ్చినప్పుడు ఈ విధవరాండ్రు, తల్లిదండ్రులు లేని వారందరూ వచ్చి ప్రలాపిస్తున్నారు, ఏడుస్తున్నారు. ఆమె బ్రతికి ఉన్నప్పుడు కుట్టిన అంగీలన్నీ చూపుతూ వారు గొప్పగా ఏడుస్తూ ఉన్నారు. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచారు. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లిమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంటే పేతురు ఈ శవశరీరానికి ఆజ్ఞాపిస్తున్నాడు, మోకాళ్ళలోనే ప్రార్థన చేస్తున్నాడు. పేతురు ఆజ్ఞాపిస్తున్నాడు తబితా లెమ్మన్నప్పుడు ఆమె వెంటనే లేచి కూర్చుంటుంది. అంటే ఆమె దేహానికి, మృతదేహానికి జీవము కలిగింది. అంటే మరి కృత నిబంధనలో మనం చూస్తున్నాము, యేసు ప్రభు కూడా చనిపోయిన వారిని లేపినాడు, చనిపోయిన లాజరును లేపినాడు, మరికొందరు లేపినాడు. పౌలు చనిపోయిన వారిని లేపినాడు, పేతురు చనిపోయిన వారిని లేపినాడు. అంటే యేసు నామంలో అంత శక్తి. యేసు ప్రభు దగ్గర అంటాడు కదా, పునరుద్ధానము జీవము నేనే అంటాడు. మరి యేసు నామంలో ఉన్న శక్తి, యేసు నామాన్ని ఉచ్చాటం చేసినప్పుడు చచ్చిన దేహం లేచి కూర్చున్నది. అంటే అప్పుడు అందరికీ చాలా సంతోషం అయిపోయింది. ఎందుకంటే మంచి వ్యక్తులు చనిపోయినప్పుడు ఎంతమంది ఉన్నారు ఏడవడానికి. వారు బాధపడుతున్నారు, వారు కోరుతున్నారు ఆమె తిరిగి బ్రతకాలని. ఆమె బ్రతికుంటే అందరికీ ప్రయోజనకరం. కొందరిని మనం చూస్తాం కదా, సమాజానికి ఏ ప్రయోజనం లేకుండా ఉంటారు, వారి వల్ల ఎవరికి ఏ మేలు లేదు. కొందరు కీడు చేస్తారు, సమాజానికి విద్రోహులుగా ఉంటారు. అట్టి వారిని చూసి ఈ లోకం ఏముంటుంది, వీడు ఎప్పుడు చేస్తాడో, వీని అంతం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తుంది. కానీ ఒక మంచి వ్యక్తి బ్రతకాలనే లోకం కోరుతుంది. వారు ఏడుస్తూ ఉన్నారు. కొందరు చనిపోతే ఏడవడానికి ఎవరు లేకుంటే కిరాయి తెచ్చుకొని ఏడిపిస్తారట. అటువంటి అలవాటు మన సమాజంలో ఉందని మరి నేను కనులార కూడా చూసినాను. ఒక దిక్కులేని వ్యక్తి ఒకసారి చనిపోయింది. ఆమె రోడ్డు మీద, అంటే భిక్షకత్తి చనిపోయినప్పుడు
అంటే చాలా సంవత్సరాల క్రితం నేను చూసిన ఒక సంఘటన ఇది. చాలామంది కిరాయి వాళ్ళని పెట్టి అంటే అక్కడ సందా ఎత్తి ఉంటే ఒక శవం దగ్గర ఎవరన్నా ఏడవాలి, అది ఒక మంచి లక్షణం అని వాళ్ళ కళ్ళ నుండి నీళ్ళు ఏం రావడం లేదు, కన్నీరేం రావడం లేదు, కానీ ఊరికే గోల పెడుతున్నారు, గొప్పగా అరుపులు కేకలు. అంటే కిరాయి వాళ్ళు అన్నమాట, కిరాయి ఏడుపు. అలాంటిది కాదు, దోర్కా చనిపోయినప్పుడు కిరాయి వాళ్ళు ఏడవడం కాదు, ఆమె ఎంతోమందిని ప్రేమించింది, ఎంతోమందికి సేవలను అందించింది, ఎంతోమంది ఆమె సేవలను పొందుకున్నారు. కాబట్టి అంత ప్రేమ ఆమె పంచిపెట్టింది. వారు ఏడుస్తూ ఉన్నారు, విధవరాండ్రు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు లేని వారు వచ్చి ఏడుస్తున్నారు. ఆమె కుట్టి ఇచ్చిన వస్త్రాలన్నీ చూపి ఆమె మరి ఎంతగా వారిని ఆదరించింది అని వ్యక్తం చేస్తూ ఏడుస్తూ ఉన్నారు. ఆ రోజు ఆమె పునరుద్ధానం పొందుకుంది. పేతురు వచ్చి ప్రార్థించినప్పుడు ఆమె పేతురును చూస్తుంది, కన్నులు తెరిచింది, పేతురును చూసింది, లేచింది, కూర్చుంది. 41వ వచనం, అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాను. చూడండి, చనిపోయిన ఒక ఆమె బ్రతికింది. పేతురు ఆమె చేయి పట్టి ఆమెను లేపి ఏడుస్తున్న విధవరాండ్రు, ఈ దిక్కులేని వారికి ఆమెను సజీవురాలుగా అప్పగించినట్లు మనం చూస్తున్నాము. 42వ వచనం, ఇది యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. హల్లెలూయా. చూడండి, ఒక అద్భుత కార్యం. నాకు ఈ దోర్కా గురించి ధ్యానించినప్పుడు ఆమె జీవితంలో ప్రభు ఘనత పొందినాడు. ఆమె మరణించినప్పుడు కూడా ఆమె తిరిగి లేవడం ద్వారా ప్రభు ఘనత పొందుతూ ఉన్నాడు. అంటే ఈ యొక్క అద్భుత కార్యం ద్వారా అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. అంటే నాకు అనిపించింది, మనం బ్రతికి ఉన్న ప్రభు మహిమార్థం ఉండాలి, మన చావులో కూడా దేవుడు మహిమ పొందాలని. ఒక మాట రోమీలో రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం చూడండి. పౌలు భక్తుడు ఏమంటున్నాడు, ఒక వ్యక్తి ఈ లోకంలో ఎవరి కొరకు బ్రతకాలి, ఎలాగ బ్రతకాలి, ఎవరి కోసరం బ్రతకాలి, ఎవరి కోసరం చావాలి. రోమీలో రాసిన పత్రిక 14వ అధ్యాయము 7 నుండి నేను చదువుతున్నాను. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు తనకు తాను తన కోసం బ్రతకడు, తన కోసం చనిపోడాడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంటే దోర్కా జీవితంలో ఈ మాట నెరవేరినట్లు నాకైతే అర్థమైంది. ఆమె బ్రతికిన ప్రభు మహిమార్థం బ్రతుకుతుంది, ఆమె చనిపోయిన ప్రభు మహిమార్థము బ్రతికినట్లు మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. ఆమె చావులో దేవునికి మహిమ, ఆమె బ్రతికిన దేవునికి మహిమ. అది చాలా గొప్పది. చాలామంది బ్రతుకుతున్నాం, కానీ ఎవరికి ప్రయోజనం ఉంది మనం బ్రతికి? ఈ దోర్కా గురించి చూస్తే ఆమెకు చెప్పుకోవడానికి ఏం ఘనత లేదు, ఆమె భర్తను గురించి చెప్పుకోవడానికి ఆమెకి ఏమీ లేదు, ఆమెకు పెళ్ళి కాలేదు. నా పిల్లలు చాలా గొప్పవారని చెప్పుకోవడానికి పిల్లలే లేరు. పెళ్ళి కాని స్త్రీకి పిల్లలు ఎలాగుంటారు? పిల్లలు లేరు. ఒక కుటుంబం గురించి గొప్ప చెప్పుకోవడానికి ఒక కుటుంబము లేదు ఆమె. కానీ ఆమెకి ఏమున్నదంటే ప్రభువును ప్రేమించి ఒక మంచి హృదయం ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. షీ జస్ట్ ఎ హార్ట్, గ్రేట్ లవ్ ఫర్ జీసస్. యేసును ప్రేమించే ఒక హృదయం, యేసు మాట వినే ఒక హృదయం, యేసు సేవ చేసే ఒక దృక్పథం, ప్రజలకు దేవుని ప్రేమను అందించే ఒక మంచి మనసు మాత్రమే దోర్కాకుంది. కానీ చరిత్రకు ఎక్కింది. పరిశుద్ధ గ్రంథంలో దోర్కా పేరు ఉంది, తబితా పేరు ఉంది. తబితా దోర్కా ఒకటే పేరు. లేడీ అని అర్థం అంట, డీర్ అంటే అంత చురుకగా ఉన్నట్టు అని నాకు అనిపించింది. అంటే సచ్ ఎ వెరీ క్విక్ యాక్టివ్ ఉమెన్, ఎంత చురుకైన స్త్రీ, ఆమె పనులలో కూడా ఎంత చురుగ్గా ఉంది. సో ప్రభు నామాన్ని ఘనపరచడానికి ఆమెకున్న చిన్న తలాంత చక్కగా వాడుకుంది, ప్రభువును ఘనపరిచింది. పేదవారికి బీదవారికి ఆమె సాయశక్తుల సహాయం చేసి ధన్యురాలైపోయి. వాక్యంలో ఉంది, మనము ఎప్పుడు మన కార్యాలే కాదు, మనం ఇతరుల కార్యాల గురించి కూడా శ్రద్ధ వహించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ 2:4 చూడండి. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యము కూడా చూడవలేను. ఫిలిప్పీ 2:4లో పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు ఎప్పుడు మీ సొంత కార్యాలే కాదు, మీరు ఇతరుల కార్యాలు కూడా చూడాలి. ప్రభు ప్రేమను ఆ విధంగా మీరు ప్రకటించాలి, దేవుని ప్రేమించాలి. ఈ ఆమె
పరిశుద్ధ గ్రంథంలో చాలా వీర వనితలను మనం చూస్తున్నాం. ఎస్తేర్ రాణి, ఆమె ప్రార్థనల ద్వారా చట్టాన్ని మార్చేసింది, ప్రభుత్వాన్ని మార్చేసింది, రాజు ఆజ్ఞను మార్చేసింది. ఆమె గొప్ప స్త్రీ. దెబోరా, ఆమె న్యాయాధిపతిని, ప్రవక్తిని, ఒక గాయకురాలు, ఆమె ఒక కుటుంబస్తురాలైన చాలా గొప్ప కార్యాలు చేసింది. ఆమె ప్రవక్తిగా ఉన్న దినాల్లో 40 సంవత్సరాల వరకు ఇశ్రాయేలు నెమ్మదిగా ఉండినారు. శత్రువుల బారి నుండి దేవుని ప్రజలను విడిపించింది, యుద్ధానికి వెళ్ళింది. షీ హ్యాడ్ ద కరేజ్ అండ్ గట్స్ టు గో టు ఏ వార్ ఫీల్డ్. ఆమె సరళ వృక్షం కింద కూర్చొని ఇశ్రాయేల్ ప్రజలందరికీ న్యాయం తీర్చేదాడు. అంటే అంతటి స్త్రీ ఇంకా పాత నిబంధనలో అంత గొప్ప స్త్రీ మరి ఆమెను మించిన వారు కనబడడం లేదు. ఎందుకంటే 15 మంది న్యాయాధిపతుల్లో దెబోరా ఒక్క న్యాయాధిపతి. అంత గొప్ప స్త్రీ. మిరియం చూసినప్పుడు లక్షలాది జనాన్ని ఆమె పాటలు పాడుతూ ఆ దేవుని ఆరాధిస్తూ ఈ లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను నడిపించింది. ఈ దోర్కాను చూసినప్పుడు అంతగా గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అంటే ఆమె దెబోరాతో పోల్చడానికి వీలు కాదు, ఎస్తేర్తో పోల్చడానికి ఆమెకి ఏమీ లేదు, లేక మిరియంతో పోల్చడానికి ఏమీ లేదు, హుల్దా ప్రవక్తినితో పోల్చడానికి ఆమెలో గొప్పతనం ఏం లేదు. నాకు ఈ వాక్య భాగం చదివినప్పుడు నాకు అనిపించింది, దేవుడు ప్రతి వారికి దేవుడు కొద్దిగా మరి ఆయన శక్తిని తప్పకుండా ఇచ్చినాడు, తలాంతులు పంచి ఇచ్చినాడని మనం మత్తయి సువార్త 25 అధ్యాయంలో చూస్తున్నాం. ఓ యజమానుడు తన దాసులను పిలిచి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, మరి ఒకరికి 1 తలాంతు. 5 తలాంతులు గలవాడు శ్రమపడి 5 మరి 5 అంటే 10 తలాంతులను చేసుకున్నాడు. రెండవవాడు దాన్ని రెట్టింపుగా 2 పొందుకొని 4 చేసుకున్నాడు. 1 పొందుకున్నవాడు దాన్ని దాచిపెట్టినాడట. ఏమాత్రం వృద్ధి లేదు వాని జీవితంలో. అది యజమానుడు చాలా కోపగిస్తున్నాడు. తలాంతులను సామర్థ్యాన్ని వాడుకున్న వారిని ఏమని సంబోధిస్తున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొద్దిలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేక వాటి మీద నేను నియమిస్తాను. ఏమి వాడుకొని సోమరిని చూసి సోమరివైన చెడ్డదాసుడా అని చెప్పి వాడిని చీకటిలోకి, ఎక్కడైతే ఏడుపును పళ్ళు కొరకడం ఉంటుందో అక్కడికి వాడిని నెట్టివేయండి. వాడు తలాంతులు వాడలేదు, వాని వల్ల ఏ ప్రయోజనం లేదు. నేను పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్పిన మాటలు మరి లేఖనాలు తరిచి చూసినాను. ప్రభు అంగీకరణ రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడా ప్రభు కొరకు ఫలించాలని అయితే నేనైతే గమనించినాను. ఫలింపని ప్రతి చెట్టు వేరున గొడ్డలి పదును చేయబడి ఉంటుందని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తున్నాను. ఎందుకంటే ఫలభరితమైన జీవితం కావాలి. దోర్కా దగ్గర ఏమీ లేదు, అంటే చెప్పుకోవడానికి గొప్ప గొప్ప తలాంతులు ఏమీ లేవు. నేను అన్నాను కదా, షీ ఈజ్ నాట్ ఎ దెబోరా, షీ వాజ్ నాట్ ఎ ప్రాఫిటస్ లైక్ దెబోరా, షీ ఈజ్ నాట్ ఎ లీడర్ లైక్ మిరియం, షీ ఈజ్ నాట్ ఎ క్వీన్ లైక్ ఎస్తేర్. కానీ దేవుడిచ్చిన చిన్న తలాంతు, ఆమె దగ్గర ఉన్నది ఏంటంటే ఒక సూది దారం, ఏ నీడిల్ అండ్ ఎ థ్రెడ్ అండ్ టాలెంట్ టు స్టిచ్ క్లోత్స్, బట్టలు కుట్టడానికి ఉన్న తలాంత్. కానీ అది చక్కగా వాడుకుంది. విధవరాండ్లను, తండ్రి లేని వారిని పరామర్శించింది, వారిని ప్రేమించింది, ప్రభు ప్రేమ పంచిపెట్టింది, ధన్యురాలైంది. ఆమెకు చావు సంభవించిన దేవుడు ఆమెకు జీవాన్ని తిరిగి పోసినాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ప్రజల కొరకు సేవ చేసి ఏం లాభం, నాకు ఏం లాభం అని. దేవుడు నిన్ను మరణం నుండి కూడా విడిపించగలడు. వాక్యంలో ఉంది కదా, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను, జారి పడకుండా నీ పాదములను ఆయన తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని మిక్కటంగా ప్రేమించిన ఈ స్త్రీ మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఆమె జీవితంలో ప్రభువును ఘనపరిచింది. ఆమె మరణమందు కూడా ప్రభు ఘనత పొందినాడు. అనేకుల ప్రభువునందు విశ్వాసించడానికి ఆమె జీవితము, ఆమె మరణము ఒక కారణమైందని మనం వాక్యం నుండి చూస్తూ ఉన్నాం. దేవుని ప్రేమించేవారు, దోస్ లవ్ గాడ్. దోర్కా దేవుని ప్రేమించి దేవుని పని చేయాలంటే ప్రేమ లేకుండా ఎలా చేస్తారు? చాలామంది అంటారు నేను సేవ చేయాలి. నేనంటాను, నీ హృదయం మొదట దేవుని ప్రేమతో ఏం కావాలి? నింపబడాలి. లేకుంటే నువ్వు సేవ చేయలేవు. సేవలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. సేవ అనేది సిలువే కదా. ఎవడైనా నన్ను వెంబడింపగోరినలా వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇదేమన్నా కష్ట పని? సేవ అంటే ఎన్ని త్యాగాలు చేయాలి, ఎంత సుఖాన్ని కోల్పోవాలి, ఎంత విరామాన్ని పక్కన పెట్టాలి, ఎంత శరీరంలో మరి దౌర్బల్యం అనుభవించాలి, ఎన్ని నిందలు, అవమానాలు.
ఒక పని మంచి పని చేసినప్పుడు ఎన్ని కత్తిపోటు వంటి మాటలు, ఇవన్నీ భరించడానికి మరి శక్తి కావాలంటే మొదట నీ హృదయంలో దేవుని ప్రేమ నింపబడాలి. దేవునికి స్తోత్రం. అందరూ సేవ చేయాలని ఆశపడతారు కానీ చేయలేరు. దావీదు అంటాడు కదా, నా గిన్నె నిండినాక ఏం కావాలి? పొరలాలి. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ గిన్నె నిండాలి. నిండిన తర్వాతనే కదా పొరలేది. కాబట్టి దోర్కా మనకందరికి కూడా జ్ఞాపకం చేస్తుంది. ఆమె హృదయం దేవుని ప్రేమతో నిండి అది ఇతరులకు, విధవరాండ్లకు, దిక్కులేని వారికి, అనాథులకు ఆమె హృదయం అనే గిన్నె ప్రభు ప్రేమతో నిండి అది ఇతరులకు ప్రవహించిందని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ లేకుంటే ఏ పరిచర్య కూడా నిలువదు. పరిచర్య ప్రేమ ఉన్న ఏ సేవ కూడా ఆగిపోకుండా సాగిపోతుంది. చూడండి, సేవలు అంటారు, కేవలం మనం నిలబడి దేవుణ్ణి ఆరాధిస్తే మాత్రం సేవ కాదు. నువ్వు ప్రభు ప్రేమతో నింపబడి ఇతరులకు సేవ చేయడము, ఇతరులను ప్రేమించడము, ఆదుకోవడము, విధవరాండ్లను, అనాథులను చేర్చుకోవడము. యాకోబు పత్రికలో ఒక మంచి మాట మరి నాకు జ్ఞాపకం వస్తుంది, ఒకసారి చూడాలి. ప్రభు ప్రేమను లేనివాడు మరి దేవునికి ఇష్టడుగా ఉండలేడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. జేమ్స్ 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటే. తండ్రి అయిన దేవుని యొద్ద పవిత్రమైన ప్రేమ, నిష్కళంకమైన భక్తి. ఒకసారి దేవుని ప్రేమ గురించి 1 యోహాను మీరు చూడండి. 1 యోహాను 4వ అధ్యాయము 20 వచనం 21 చదువుతున్నాను. 1 John 4:20 and 21. ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతడు అబద్ధికుడగు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని సేవ చేస్తున్నాను అని చెప్పి హృదయంలో ప్రేమ లేకుంటే వ్యర్థం. క్రియలు లేని విశ్వాసము వృథమై ఉన్నది. ప్రేమ లేని భక్తి కూడా అది చచ్చిన భక్తి, దానికి జీవము లేదన్నమాట. ఈ దోర్కాల్లో మనం చూస్తున్నాం. ఆమె ప్రభు శిష్యురాలు. ఎవరి శిష్యురాలండి? ప్రభు శిష్యురాలని అపోస్తలుల కార్యం 9:36లో చూసాం. షీ ఇస్ రియల్ డిసైపుల్ ఆఫ్ జీసస్. అందరూ అంటారు స్త్రీలు లేరు కదా, 12 మంది శిష్యుల్లో స్త్రీలు లేరు కదా. మరి ఇదేంటి, ఈమె శిష్యురాలని ఇక్కడ రాసి పెట్టుంది కదా, 12 మందిలో లేదేమో కానీ ఈమె ప్రభు శిష్యురాలు. ఎవరు ప్రభు శిష్యురాలు అవుతారు? యేసు ప్రభు చెప్పిన మాటను విని ప్రభువును మిక్కటంగా ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు లోబడిన వారందరూ కూడా తప్పకుండా శిష్యరికంలో వస్తారు. స్త్రీలైనా పురుషులైనా శిష్యులు అవ్వడానికి వారికి ఆధిక్యత ఉన్నదని మనకు ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. ఆమె దేవుణ్ణి ప్రేమించింది. ఏ ఉమెన్ హు లవ్డ్ గాడ్. దేవుణ్ణి ఎంత ప్రేమించిందంటే ఆ హృదయం నిండి ఆ దేవుని ప్రేమ ఇతరులకు ప్రవహించిందని మనం చూస్తున్నాం. ఎవడైనా దేవుని ప్రేమించిన వాడైతే వాడు దేవునికి ఎరుకైన వాడట. 1 కొరింథీ 8వ అధ్యాయము 3వ వచనంలో ఉంది, ఎవడైనా దేవుని ప్రేమిస్తే వాడు దేవునికి ఎరుకైన వాడు. అదెంత పెద్ద మాట. దేవునికి ఎరుక కావడం ఏంటి? ఒక గొప్ప వ్యక్తిని అందరు గుర్తుపడతారు. సోనియా గాంధీ అందరికీ తెలుసు. సోనియా గాంధీ మిమ్మల్ని గుర్తుపట్టి మీకు హలో చెప్తే ఎంత గంభీరంగా ఉంటుందో అనుభవం, అనుభూతి. దేవుడు అంటే అందరికీ తెలుసు, కానీ దేవుడే నిన్ను గుర్తుపడితే ఎలా ఉంటుంది? ఒకవేళ నువ్వు దేవుని ప్రేమిస్తే నీవు దేవునికి ఎరుకైన వాడవైతావని పౌలు భక్తుడు కొరింథీలో రాస్తూ 1 కొరింథీ 8వ అధ్యాయము 3వ వచనంలో సెలవిస్తున్న కొన్ని ఆశీర్వాదాలు, దేవుని ప్రేమించే వారికి ఉన్న ఆశీర్వాదాలు నేను చెప్తున్నాను. దయచేసి మీరు రెఫరెన్స్లు రాసుకోండి. దేవుని ప్రేమించేవారు ఎన్ని దీవెనలు పొందుతారు. ఇప్పుడైతే దోర్కా గురించి అది ನಾವು చచ్చిపోయినా కానీ లేచేది, పునరుద్ధాన శక్తిని పొందుకుంది. ఆమె శవాన్ని పాతి పెట్టబడలేదు, కానీ పేతురు భక్తుడు వచ్చి ప్రార్థించినప్పుడు శవానికి జీవం వచ్చింది. అంటే దెర్ ఇస్ పవర్ ఇన్ లవింగ్ గాడ్. దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏవేవి సిద్ధపరిచినాడో అది ఏ కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. అది ఈ లోకంలో మాత్రం కాదు, ఇంకా రానున్న లోకంలో కూడా, పరలోకంలో కూడా, నిత్యత్వంలో కూడా దేవుడు ఏం దాచిపెట్టినాడో. దేవుని ప్రేమించే వ్యక్తివైతే
ప్రేమించే మరి ఆ శిష్యునివైతే, ప్రేమించే సహోదరుడు లేక సహోదరివైతే నీ కొరకు దేవుడు ఏమి దాచిపెట్టినాడో అది నీకు తెలియదు. గాడ్ ఆల్వేస్ కీప్స్ ఇన్ స్టోర్ గ్రేట్ థింగ్స్ ఫర్ దోస్ హూ లవ్ హిమ్. తనను ఆశ్రయించే వారికి ఆయన దాచి ఉంచిన మేలు గొప్పది. తన్ను ప్రేమించే వారికి ఆయన సిద్ధపరిచిన మేలు గొప్పది. సిద్ధపరిచి దాచి ఉంచి ఆయన మేలు అనుగ్రహిస్తాడని వాక్యము సెలవిస్తుంది. అలాగే దేవుని ప్రేమించేవారు, దెబోరా పాట పాడుతుంది న్యాయాధిపతులు 5:31. షీ సింగ్స్ ఎ సాంగ్. ఆమె పాట పాడుతుంది, ఎందుకంటే యుద్ధం గెలిచిన తర్వాత దేవునికి స్తుతి చెల్లిస్తుంది. ఇదిగో నా శత్రువులందరినీ దేవుడే అణిచివేసినాడు. యెహోవా నిన్ను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమిస్తే నువ్వు బలముతో ఉదయించే సూర్యుని వలె ఈ లోకంలో ప్రకాశిస్తావని వాక్యము సెలవిస్తుంది. అలాగే దేవుని ప్రేమించే వారికి దేవుడు కాపుదల ఇస్తాడని, యెహోవా తన్ను ప్రేమించే వారిని అందరినీ ఆయన కాపాడుతాడని 145వ కీర్తన 20వ వచనంలో ఉంది. గాడ్ ప్రొటెక్ట్స్ ఆల్ దోస్ హూ లవ్ హిమ్. యెహోవా తన్ను ప్రేమించే వారందరినీ కూడా కాపాడుతాడని వాక్యంలో ఉంది.